సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే ఉగ్రరూపం భజే కర్ణతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. వర్ణించి నీ మీద తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంత వారన్ దయాశాలి వై దూచియుందాత వై దూచి కక్కదన్ నిల్చియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను సూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎవ్వారుషం పంటు గావించి వాలిని సంపించి కాకుత్సతిలకు వాసుకి దీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ లంకకే తెంచియున్ కాల్చియున్ ఎవ్వూమి దుంచూచి ఆనందము పొంగి ఆయుంగరం విచ్చి ఆ రత్నమున్ తెచ్చి శ్రీరామమున్నిచ్చి సంతోషమున్ చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ స్వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుడు మూసలుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులం వీరులం పోల శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం సంపగానంత లోకంబురానందమయ్యుండ నవ్వేళనం విభీషణుడేడు కంతోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకరపు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి
పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీకన్న నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నించి శ్రీరామభక్తం ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు రాజ్యములు కల్గునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగునో వానదాకారయో హస్తమందారయో పుణ్యకంఠారయో వీరయో వీర నీవే సమస్తం యాదారకం బ్రహ్మ మంత్రం వర్షదేహం పురుందాసి శ్రీరామ శ్రీరామయంసున్ మనం దూతమైన ఎప్పుడు తప్పకన్ తలసు నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాంతి సంచారివై బ్రహ్మదేశం ద్రౌపదీశ్వర కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దం బులన్ భూత ప్రేతం బులన్ పిండి సాచం బులన్ శాలిని నాటి నిత్యాదులన్ కాలి దెయ్యం బులన్ నీకుమారంబురన్ చుట్టినేరంబురన్ పట్టి నీ ముష్టి ఘాతంబురన్ వాగుదండంబురన్ ధూమఖండంబురన్ తుంచి కారాతిరుతుండవై నీవు బ్రహ్మం బ్రహ్మై జనేజంబురం జూచి రారోరి నా ముక్తు నరసింహయంచున్ దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని తరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. यम कुबेर दिक्पाल जहाते, कवि कोविद कहि सकै कहाते। तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा। तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु, लील्योता ही मधुर फल जानू। प्रभु मुद्रिका मेलि मुख माही, जलधि लांघि गए अचरज नाही।
ते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै तुम्हारा है परसिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर जोई छूट ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि चेरा जय नाथ हृदय महडेरा रामचंद्र के जय पवन सुत हनुमान के जय पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप राम लखन
सुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा वज्र औध्वजा विराजय कांधे मूंज जनेऊ छाजय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे सजीवन लखन जियाए श्री रघुवीर हर सिर लाए रघुपति कीन्ही